నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు రాష్ట్రంలో అభివృద్ధి ధ్యేయంగా ఎన్డీఏ కూటమి పాలన సాగుతోంది భీమవరంలో 6.3 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ పీఎస్సీ చైర్మన్ అంజబాబు ఆనంద ఫౌండేషన్ ఆధ్వర్యంలో భీమవరం కొత్త బస్టాండ్ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన యూవీ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ పాలకోడేరు సహకార బ్యాంక్ వద్ద మదర్నెస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ నాగరాణి క్యాంటీన్లలో పరిశుభ్రత లేకుంటే కఠిన చర్యలు తప్పవు భీమవరం కొత్త బస్టాండ్లో తనిఖీలు నిర్వహించిన జిల్లా కలెక్టర్ నాగరాణి రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ పాలనలో అభివృద్ధి పరుగులు పెడుతోందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు భీమవరం పట్టణం 4, 5, 33 వార్డుల పరిధిలో 6 కోట్ల 30 లక్షల రూపాయల నిధులతో కొత్త సీసీ రోడ్లు డ్రైనేజీల నిర్మాణానికి బుధవారం సాయంత్రం కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ పీఎస్ఐ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారామలక్ష్ములు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా నర్సే అగ్రహారంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ గత కొంతకాలంగా అభివృద్దిలో భీమవరం 3 టౌన్ చాలా వెనుకబడిందని నిర్లక్ష్యానికి గురైందన్నారు భీమవరం 3 టౌన్ అభివృద్దిపై ప్రత్యేక దృష్టి పెట్టామని 3 కోట్ల 20 లక్షల రూపాయలతో బస్ డిపో నుండి కుముదవల్లి రోడ్డు వరకు సీసీ రోడ్ నిర్మాణం చేయడంతో పాటు సెంట్రల్ లైటింగ్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు ఎటువంటి నిధుల కొరత లేకుండా అభివృద్ది కార్యక్రమాలు చేపడతామని భీమవరం ప్రజల తాగునీటి సమస్య త్వరలోనే పూర్తి పరిష్కారం అవుతుందన్నారు ఎమ్మెల్యే అంజబాబుతో కలిసి సమన్వయంతో అన్ని విధాలా భీమవరంలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు ఎమ్మెల్యే రామాంజనేయులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సహకారంతోనే రాష్ట్రంలో అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని ఎన్డీఏ కూటమి నాయకులందరూ సమన్వయంతో ముందుకు సాగుతున్నామని అన్నారు 31, 33 వార్డులకు సంబంధించి రాము స్వీట్స్ నుండి బల్స్మూడి రామాలయం వరకు సీసీ రోడ్ కొంతమేర సీసీ డ్రైన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పాదసారథి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొల్ల నాగేశ్వరరావు బీజేవైఎం జిల్లా అధ్యక్షులు కలిదిండి వినోద్ వర్మ బీజేపీ భీమవరం నియోజకవర్గ కన్వీనర్ కాగిత సురేంద్ర బీజేపీ జిల్లా జనరల్ సెక్రటరీలు సాయి దుర్గరాజు కోమటి రవి టీడీపీ పట్నా అధ్యక్షులు ఇందుకూరు సుబ్రహ్మణ్యం రాజు జనసేన నాయకులు బండి రమేష్ పలువురు టీడీపీ జనసేన బీజేపీ కూటమి నాయకులు మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ సిహెచ్ వెంకటేశ్వరరావు కార్యకర్తలు స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు అభివృద్ధి అనేటువంటిది నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ దానికి ఎంత చేసినా ఎండ్ అనేది లేదు నిరంతరం చేసుకుంటూ పోవాల్సినటువంటి అవసరం ఈ రోడ్డు పరిస్థితి మనందరికీ కూడా తెలుసు దాదాపు వాటర్ మానేసినటువంటి పరిస్థితి 5 అడుగులు 4 అడుగులు 3 అడుగులు గోతులు నడిచి వెళ్ళాలంటే కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి సార్ నేను మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ఒక నెలకి 2 నెలలకి కలెక్టర్ గారిని ఒకసారి ఈ రోడ్డు విజిట్ చేయమని అడిగారు కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు వచ్చారు ఎమ్మెల్యే గారు విజయవాడలో ఉన్నారు నేనంతా కూడా కలిపి ఆయన అనుమతితో రోడ్డు అంతా పరిశీలన చేశాం రోడ్డు వేయాలనుకున్నాక ఇది మున్సిపాలిటీలో కానీ ఒక నేషనల్ హైవే మీద ఎంత ట్రాఫిక్ వెళ్తుందో అంత ట్రాఫిక్ ఈ రోడ్డు అంటేది ఒక బైపాస్ మాదిరిగా ఈ రోడ్డు వేళ ఉపయోగపడతా ఉంది భీమవరం పట్టణాన్ని రోడ్డు వేయాలి అంటే జేసీ గారు అన్నారు చాలా డబ్బు అయిపోతుందండి ఎంత డబ్బు ఇక్కడ ఎంత డబ్బు అవుతాయి అంటే ప్రజలకు ఉపయోగపడేది ఇది అంటే ఏదో తార్ రోడ్ నామినల్గా వేయాలని ఆయన ఆలోచన అట్లా కుదరదు ఒక హైవే మీద ఒక R&B రోడ్ మీద ఏ స్టాండర్డ్స్ ఫాలో అవుతామో ఆ స్టాండర్డ్స్ ఫాలో చేయాల్సిందే లేకపోతే ఈ రోడ్డు ఆగదు అని చెప్పి ఎందుకంటే గతంలో 2022 జూలైలో ఈ రోడ్డు వేసినప్పుడు మంచి వర్షాలు కురుస్తున్నాయి పక్కన రోడ్డు వేసారు కరెక్ట్గా 3 నెలలు పోయింది ఈ రోడ్డు అప్పుడు దాన్ని 30 మీటర్లు 30 అడుగులు రోడ్డు వేయాలి మధ్యలో డివైడర్ పెట్టాలి ఎంత డబ్బు అయినా మీరు వేయండి లేకపోతే నేను ప్రత్యేకమైనటువంటి ఫండ్స్ తీసుకొస్తాను ఎమ్మెల్యే గారు మేము మాట్లాడుకుని దీన్ని అభివృద్ధి చేస్తామని చెప్పినటువంటి పక్షంలో దాదాపు ఇది 3 కోట్ల 2 లక్షల రోడ్డు ఇది ఆ రోడ్డు అనుకుని కోడూరు రోడ్డు అనుకుని డిపో వరకు ఉన్నటువంటి రోడ్డు కనెక్ట్ అవుతుంది ఇవాళ 2 కోట్ల రూపాయలు 3 కోట్ల 2 లక్షల రూపాయల పనికి మనం శంకుస్థాపన చేసాం ఫస్ట్ ఫేజ్ లో 2 కోట్ల రూపాయల పనికి టెండర్లు పిలిచారు కాంట్రాక్టర్ కూడా ఖరారయ్యాడు 30 అడుగుల రోడ్డు
మధ్యలో డివైడర్, మధ్యలో సెంట్రల్ లైటింగ్ రోడ్డు పొడికి అవసరమైతే సీతారామరాజు గారి యువజన సంఘం ఏదైతే ఉందో నర్సగ్రామం ఆ బొమ్మను కూడా వేరే చోటకి షిఫ్ట్ చేసి అక్కడ ఒక సర్కిల్ డెవలప్ చేసి ఒక వాటర్ ఫాల్స్ ఈ సెంటర్లో అరేంజ్ చేయాలి. ఇది ఒక త్రీ టౌన్లోనే ఒక ముఖ్యమైనటువంటి సెంటర్గా నాకు ఎమ్మెల్యే గారు చెప్పారు. కేంద్రం నుండి పెద్ద ఎత్తున నిధులు వస్తున్నాయి. ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నారు, ఇవాళ కేంద్రం లేకపోతే మనం ఏ పని కూడా చేయలేం. అమరావతి అభివృద్ధి, పోలవరం, అదేవిధంగా ఈ ప్రాంతానికి కూడా ఎమ్మెల్యే గారు నేను కలిపి అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా చేయాలని ఇద్దరు కోఆర్డినేట్ చేసుకుని ముందుకెళ్తున్నాం. నిధుల కొరత లేకుండా చూడాలి ఏదో రకంగా. నేను కూడా ఎంపీ ల్యాబ్సే కాకుండా బయట నుంచి సిఎస్ఆర్ ఫండ్స్ ఇండస్ట్రీస్ని కలుస్తున్నా, సిఎస్ఆర్ ఫండ్స్ అడుగుతున్నా, మ్యాక్సిమం తేవడానికి ప్రయత్నం చేస్తున్నా. ఇప్పటికే 20 కోట్ల పైన సిఎస్ఆర్ ఫండ్స్ తేవడం జరిగింది. కాబట్టి అభివృద్ధి ఆధారంగా పనిచేస్తాం అనేటువంటి విషయంలో రాబోయేటువంటి రోజుల్లో కూడా ఏమాత్రం అనుమానం లేదు. కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాస్ వర్మ గారి ఆధ్వర్యంలో 6,30,00,000 రూపాయలు రోడ్లు శంకుస్థాపన కార్యక్రమం చేసుకోవడం జరిగింది. కేంద్ర సహకారం తీసుకొని, నరేంద్ర మోడీ గారి సహకారం తీసుకొని రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నాం. కోట్లాది రూపాయలు తీసుకొచ్చి అమరావతి రాజధాని పూర్తి చేయడం కోసం ఆలోచన చేస్తున్నాం. కోట్లాది రూపాయలు తీసుకువచ్చి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఆలోచన చేస్తున్నాం. అలాగే ఎన్ఆర్జీఎస్ కింద 1000 కోట్లు తీసుకొచ్చి గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేస్తున్నాం. అలాగే పట్టణాల్లో సిమెంట్ రోడ్లు వేస్తున్నాం. ఇవన్నీ కూడా కేంద్ర సహకారంతో జరుగుతున్న పనులే. ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సహకారంతో ఈ గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చేయాలి, పట్టణాలు అభివృద్ధి చేయాలని చెప్పి రోడ్డు కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ రోజున 3 టౌన్లో 3,30,00,000 రూపాయలు, 2 టౌన్లో 3 కోట్ల రూపాయలు, మొత్తం 6,30,00,000 రూపాయలతోటి రోడ్లు శంకుస్థాపన చేయడం జరిగింది. మేము శంకుస్థాపనకి వెళ్ళినప్పుడు కొంతమంది ప్రజలు వారి విన్నతులు తెలియజేశారు. ఇంకా మంచినీళ్ళు మాకు ఇంకా రావట్లేదని, ఇంకా రోడ్లు వేయాలని. ఇవన్నీ కూడా వేసి అందరికీ మంచినీళ్ళు ఇచ్చి శాశ్వతంగా భీమవరం మున్సిపాలిటీని మంచి మున్సిపాలిటీగా తయారు చేయడానికి కేంద్ర సహకారంతో బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, గ్రామాల్లో కావచ్చు, అభివృద్ధి సంక్షేమే ధ్యేయంగా పట్టుదలగా పనిచేస్తున్న నాయకులు అందరూ మన దగ్గర ఉన్నారు. చాలా చక్కగా పట్టణాలు కానీ అలాగే గ్రామాల్లో కానీ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం మనకు తెలుసు. ఈ 9 నెలల కాలంలో ముఖ్యంగా మరి రోడ్ల మీద నడిచి ప్రజలందరూ కూడా 5 సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో, ఎంత బాధపడ్డారో అందరికీ తెలుసు. ఈ రోజున అభివృద్ధి అనేది ముఖ్యంగా సంక్షేమంతో ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. మనందరం కలిసికట్టుగా ఒకే మాట మీద కూటమి నాయకులందరూ కూడా అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా ఇందులో మమేకమై పనిచేసినట్టయితే మనం చాలా ముందుకెళ్లే పరిస్థితి ఉంటుంది మన రాష్ట్రం. తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళుగా ఈ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే కేంద్ర ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి యొక్క సహాయ సహకారంతో మరి అత్యధికమైనటువంటి నిధులు తీసుకొచ్చి అటు పోలవరం కానీ, అమరావతి రాజధాని కానీ, మరి ఇండస్ట్రియల్ కానీ అన్ని రకాలుగా కూడా ఈ రాష్ట్రం ప్రగతిలోకి నడిపిస్తున్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించి ముందుకు తీసుకెళ్లాల్సింది. మన అదృష్టం ఏంటంటే మన శ్రీనివాస్ వర్మ గారు కేంద్ర మంత్రి అయిన తర్వాత మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి చాలా చాలా దగ్గరగా మరి ఆయన ఇక్కడ డెవలప్మెంట్ కోసం ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే మన పిఎస్సి చైర్మన్ మన శాసనసభ్యులు అంజిబాబు గారు ప్రతి నిత్యం ఈ 39 వార్డులు 48 గ్రామాల అభివృద్ధి కోసం, సంక్షేమ పథకాల కోసం, ప్రజాస్వామ్యం కోసం పాటుపడుతున్న కేంద్ర మంత్రి గారు శ్రీనివాస్ వర్మ గారికి, అంజిబాబు గారికి మనందరం కూడా తప్పకుండా ధన్యవాదాలు తెలియజేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రతినిత్యం ప్రజాస్వామ్యం అంటే మన ఎన్డీఏ కూటమి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పులపర్తి అంజిబాబు గారు
అలాగే కేంద్ర మినిస్టర్ గారు వర్మ గారికి, తోట సీతారాం లక్ష్మి గారికి, అలాగే ఈ మున్సిపల్ ఎలక్షన్కి వచ్చే లోపల ఈ 39 వార్డుని ఇంప్రూవ్ చేసుకుని డెవలప్ లో ముందుకు వెళ్ళి విజయం సాధిస్తారని కోరుకుంటూ సాక్షాత్ బ్రహ్మాస్మై శ్రీ గురవే నమః. ఓం ధ్రువం 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 ధ్రువేణ హవిషా తస్మై దేవాయ ధ్రువన్న ధార్మికా దేవత మహాకాళీ మహాలక్ష్మీ దేవత అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు. అయం చ బ్రహ్మణస్పతిః ధ్రువాఖ్యా ధ్రువా పృథివీ ధ్రువం విశ్వమిదం దేవత. కార్యక్రమేషు దిగ్విజయ సిద్ధిరస్తు. గోవింద. ఉద్దరాసు ఆనందరాసు ఫౌండేషన్ సహకారంతో సుమారు 10 లక్షలతో భీమవరం కొత్త బస్టాండ్, కలెక్టరేట్లలో 2 యూవీ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం అభినందనీయమని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. వాటర్ ప్లాంట్లను జిల్లా కలెక్టర్ నాగరాణి, 20 సూత్రాల పథకం చైర్మన్ లంకా దినకర్, పీఎస్సీ చైర్మన్ ఎమ్మెల్యే అంజిబాబుతో కలిసి ప్రారంభించారు. ప్రయాణికుల సౌకర్యార్థం, అదేవిధంగా కలెక్టరేట్లో ఉద్యోగులు, వివిధ సమస్యల కోసం వచ్చే ప్రజల కోసం వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసిన ఉద్దరాసు ఆనందరాసు ఫౌండేషన్ చైర్మన్ యూకే విశ్వనాథరాసు తో పాటు ట్రస్ట్ సభ్యులు అభినందించారు. బస్టాండ్ కార్యక్రమంలో ఆర్టీసీ రీజనల్ మేనేజర్ ఎంవీఆర్ వరప్రసాద్, డిపో మేనేజర్ సత్యనారాయణమూర్తి, అసిస్టెంట్ మేనేజర్ సురేష్, ఉద్దరాసు రామకృష్ణరాజు, కంతెటి వెంకటరాసు, డివిఎస్ చంద్రాజీ, చెరుకోడ రంగసాయి, బొబిలిశెట్టి రామకృష్ణ, కార్మూరి సత్యనారాయణమూర్తి, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఆర్టీసీ ఉద్యోగులు, యూనియన్ నాయకులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. బస్ స్టాండ్లో ఇవాళ ఏదైతే మినరల్ వాటర్ సప్లై చేయడానికి చక్కటి ప్లాంట్ని ఉద్దరాజు ఆనంద ఫౌండేషన్ పేరుతో ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ భీమవరం జిల్లా ప్రధాన కేంద్రంగా ఉంది. ప్రయాణికుల సంఖ్య పెరిగింది. రోజు 50,000 నుంచి 60,000 మంది ప్రయాణికులు ఈ బస్ స్టాండ్ నుంచి ప్రయాణం చేస్తున్నారు. ఒకే సమయంలో 5 నుంచి 6,000 మంది పీక్ టైం ఏదైతే ఉందో ఉదయం కానీ సాయంత్రం కానీ బస్ స్టాండ్లో ఉండేటువంటి పరిస్థితి ఉంది. అయితే సరైనటువంటి మంచినీటి సౌకర్యం లేనందున మరి ఆనంద ఫౌండేషన్ వారు చాలా మంచి కార్యక్రమాలు భీమవరం ప్రాంతంలో, పశ్చిమ గోదావరి జిల్లాలో కాదు రాష్ట్రంలో అనేక చోట్ల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. విశ్వనాథరాజు గారు, వారి సోదరులు రామకృష్ణ గారు, పద్మనాభరాజు గారు, రాంబాబు గారు వాళ్ళందరూ కలిపి ఎక్కడ ఏ సేవా కార్యక్రమం అయినా ముఖ్యంగా ఈ జిల్లాలో ఆనంద ఫౌండేషన్ యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఏది కూడా జరగదనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ఇవాళ బస్టాండ్లో ఏర్పాటు చేసినటువంటి ఏదైతే మినరల్ ప్లాంట్ ఉందో గంటకి 3,000 లీటర్లని ప్రొడ్యూస్ చేస్తుంది. అదేవిధంగా 10 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేయడం జరిగింది. బస్టాండ్లో ఒకటి, కలెక్టరేట్లో ఒకటి, 2 ఏర్పాటు చేయడం ఉంది. మరి ఈ విధంగా ప్రయాణికుల సౌకర్యాలతో ఏర్పాటు చేసినటువంటి ప్లాంట్ని ప్రయాణికులందరూ చక్కగా వినియోగించుకోవడం ద్వారా ఇవాళ సమాజంలో సగం రోగాలు 90% రోగాలకు కారణం మంచినీరు, సురక్షితమైనటువంటి మంచినీరు లేని కారణంగా రోగాలు వస్తాయి. కాబట్టి దీని అందరూ కూడా సద్వినియోగం చేసుకుని ఈ విధంగా దాదాపు 8 లక్షల రూపాయలు దీనికి ఖర్చు పెట్టి ఏర్పాటు చేసినటువంటి ఆనంద గ్రూప్ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మన భీమవరం పట్టణంలో ఆనంద ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మినరల్ వాటర్ ప్లాంటు ఈరోజు మన కేంద్ర మంత్రివర్యులు భూపతిరాజు గారు, శ్రీనివాస వర్మ గారి చేతుల మీదుగా, మన కలెక్టర్ మేడం చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఇది 7 లక్షల రూపాయలతోటి ఈ ప్లాంట్ నిర్మించడం జరిగింది. గంటకి 3,000 లీటర్లు
సురక్షితమైన హై క్వాలిటీ డ్రింకింగ్ వాటర్ సప్లై చేయడం జరుగుతుంది. దీన్ని స్టాండ్కి డిపోకి వచ్చేవారు అందరూ కూడా ఉపయోగించుకోవాలి. మంచినీరు అనేది ప్రధానం అన్నట్లు కంటేను మంచినీరు నాణ్యంగా ఉంటేనే మన ఆరోగ్యం బాగుంటుంది. దానికోసం ఈరోజు ఆనంద ఫౌండేషన్ వారు చేసిన ఈ కార్యక్రమానికి వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా బస్టాండ్లో టాయిలెట్స్ చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. అవి డిఎం గారు ఆర్ఎం గారితో మాట్లాడటం జరిగింది. దాని మీద వారు వెంటనే డిస్మాంటిల్ చేసి కొత్తగా ఆధునాతనమైనవి టాయిలెట్స్ కడతామని చెప్పారు. అది త్వరలో పూర్తి చేస్తారని చెప్పి అక్రానమూర్తి గారు నూట 10 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ది పాలకోడేరు విశాల సహకార సంఘం లిమిటెడ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. సహకార వారోత్సవాల్లో భాగంగా భీమవరం మదర్నెస్ ఫెర్టిలిటీ ఉమెన్ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరాన్ని ప్రారంభించిన కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ రైతులకు సేవలందించడమే కాకుండా సేవా కార్యక్రమాలు నిర్వహించడం స్ఫూర్తిదాయకమన్నారు. భీమవరం మదర్నెస్ హాస్పిటల్ ఫౌండర్ అండ్ గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ మానసాశ్రవ్య, పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ వంశీ చైతన్య వర్మ, డాక్టర్ సందీప్, గైనకాలజిస్ట్ డాక్టర్ మాధురి భట్టు, అన్వేష్ హాస్పిటల్ మార్కెటింగ్ మేనేజర్ అన్వేష్, మేనేజర్ మంజునాథ్ తో పాటు సిబ్బంది ఆధ్వర్యంలో సుమారు 300 మందికి ఉచిత వైద్య సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకారాధికారి ఎం నాగరాజు, రిజిస్టర్ కె వెంకటేశ్వరరావు, బ్యాంక్ పిఎస్సి కె ఫణికుమార్, పశ్చిమ డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ కూనద్రాజు మురళీకృష్ణంరాజు, కోఆపరేటివ్ బ్యాంక్ మాజీ అధ్యక్షులు కొత్తపల్లి నాగరాజు, ఇందుకూరి బలరాం కృష్ణంరాజు, పాలకోడేరు వాకర్స్ అసోసియేషన్ నాయకులు కృష్ణంరాజు, శేఖర్ రాజు, క్షత్రియ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. ఈ పాలకోడేరు విశాల సహకార సంఘాన్ని ఈరోజు విజిట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. 110 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ సహకార బ్యాంకు మొదటి నుంచి కూడా సక్సెస్ఫుల్గా రైతులకి అందరికీ కూడా సర్వీసెస్ అందజేస్తుంది. అలాగే మంచి సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటుంది. దానికి మచ్చుతునకగా ఈరోజు ఈ సహకార వారోత్సవాల్లో భాగంగా హెల్త్ క్యాంప్స్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. హెల్త్ క్యాంప్కి
గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్ అందరూ వస్తున్నారు. అయితే అనేక యాక్టివిటీస్తో ముందంజలో ఉన్న ఈ బ్యాంకు మరింత పైకి రావాలని చెప్పేసి కోరుకుంటూ, మాకు ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ 2025లో భాగంగా DCTC మీటింగ్ కండక్ట్ చేశారండి. డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ డైరెక్టివ్ కమిటీ అనేటువంటి ఆ కమిటీలో భాగంగా ఇప్పుడు మనం కొన్ని ప్రణాళిక కేటాయించారు. అంటే ఈ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ని సంవత్సరంలో భాగంగా అన్ని కార్యక్రమాలు ప్రతి నెలలో ఏ కార్యక్రమాలు నిర్వహించాలి, ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించాలి అనేటువంటి మేడం గారు ప్రణాళిక మా డిపార్ట్మెంట్ కంటే జిల్లా సహకారాధికారికి ఇచ్చారు. అందులో భాగంగానే ఈరోజు పాలకోడే సహకార సంఘంలో మెగా క్యాంప్ ఏర్పాటు చేస్తున్నాము. అలాగే మరి హాస్పిటల్లో వెళ్ళారంటే మరి అందరూ కూడా బాగా చూపించుకుని శుభ్రంగా వెళ్ళాలని అలాగే డాక్టర్తో మాట్లాడి డాక్టర్ కూడా ఎక్కువ డాక్టర్లు వచ్చారు, మంచిగా చేయించుకుని మీరు వెళ్ళాలని. ఈ రోజున పాలకోడేరు సంఘం నందు హెల్త్ క్యాంప్ నిర్వహించడం చాలా అభినందనీయమండి. చాలా బాగా అద్భుతంగా చేశారు. ఇది బాగా సక్సెస్ అవ్వాలని, ఇదే ఆదర్శంగా జిల్లా అంతా జరగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి చేసిన జిల్లా సహకారాధికారి మిగతా పెద్దలందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా ఉపయోగించుకుని దిగ్విజయంగా పూర్తి చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. గ్రామ గ్రామమునకు గావలే పరపతి పాడి మత్స్య సంఘ ప్రభావము సంతరించుకొనుము సాంకేతికత బల్మి డిజిటలైజ్డ్ డ్రోన్ను ఇనుమడింప. ప్రతి గ్రామంలో కూడా పరపతి సంఘం, పాడి సంఘం, మత్స్య సహకార సంఘం 3 కూడా దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయాలనేది కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయం. అదేవిధంగా సొసైటీలు అన్నీ కూడా కంప్యూటరైజేషన్ చేయాలని చెప్పేసి నిర్ణయించారు. ఇంచుమించుగా ఆ కార్యక్రమం పూర్తిగా వస్తుంది. అదేవిధంగా డ్రోన్లు కూడా ఉపయోగించాలి. ఈ 5 కార్యక్రమాలని చేయాలని చెప్పేసి భారతదేశ వ్యాప్తంగా నిర్ణయించి ఆ లోగోను కూడా ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఇయర్ సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది. హలో అండి, నా పేరు డాక్టర్ చైతన్య వర్మ. నేను ఒక పీడియాట్రిషియన్, మదర్నెస్ హాస్పిటల్ భీమవరం నుంచి వచ్చాం. మేము ఇక్కడ ఇవాళ పాలకోడేరు కోఆపరేటివ్ సొసైటీలో మెగా మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నారు. దీంట్లో వీఆర్ వెరీ హ్యాపీ టు బీ ఏ పార్ట్ ఆఫ్ ఇట్. We wish the Palakoderu Cooperative Society all the best and many congratulations also. మేము ఈరోజు ఇక్కడ కోఆపరేటివ్ సొసైటీ వారు కండక్ట్ చేసే మెగా మెడికల్ క్యాంప్కి మనం కండక్ట్ చేస్తున్నామండి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం పిల్లలు మరియు గైనిక్ సంబంధించిన వాళ్ళు వీళ్ళు పెట్టిన ఈ మెగా మెడికల్ క్యాంప్ని యూజ్ చేసుకోవాలని ఫస్ట్ కోరుతున్నాము. మంచి క్రిటికల్ కేర్, ఒక పిల్లల యొక్క క్రిటికల్ కేర్ అండ్ గైనిక్ అండ్ ఇన్ఫెర్టిలిటీ సర్వీసెస్ అండ్ ఆప్షిషన్ సర్వీసెస్ మనకి అవైలబుల్గా ఉన్నాయండి. అక్కడ మనకి NICU అంటే పురిటి పిల్లలు 1 month లోపు పుట్టిన పిల్లలు మనకి ఎవరైనా సరే క్రిటికల్గా ఉన్న పిల్లలు మనము అక్కడ ఎక్విప్మెంట్స్ అన్నీ మన డాక్టర్ వంశీ శివరామరాజు సార్ అక్కడ రెయిన్బోలో కన్సల్టెంట్ అండి. అక్కడ సార్ ఇక్కడ మనకి ఆ పర్యవేక్షణలో మనం ఇక్కడ అన్ని ఒక సదుపాయాలతో పురిటి పిల్లల్ని మనము చూడడం జరుగుతుందండి. అలాగే PICU సేవలు ఉన్నాయి. అలాగే మానస మేడం గారు ఇన్ఫర్టిలిటీ సేవలు కూడా మనకు అవైలబుల్లో ఉన్నాయి. లైక్ డాక్టర్ మాధురి గారు ఆబ్స్టిషన్ అండ్ గైనకాలజిస్ట్, వాళ్ళ సేవలు కూడా మనకి ఏ క్రిటికల్ కేసెస్ అయినా మనకి డీల్ చేసేది మనం భీమవరంలోనే ఎక్కడికి వెళ్లకుండా విజయవాడ వరకు మనకి ఈ చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ ఒక అన్ని హై క్వాలిటీస్ సెటప్ ఉన్న ఒక హాస్పిటల్ మనకి మదర్నెస్ హాస్పిటల్ భీమవరం అండి. ఇంకొకటి ఇక్కడ మనకి బేసిక్గా సమ్మర్ కదండి, ఇక్కడ పిల్లల్లో కావాల్సిన జాగ్రత్తలు మనం కొన్ని చెప్దాము. జస్ట్ ఈ సమ్మర్ క్యాంప్లో మామూలుగా సమ్మర్లో పిల్లలు బయటికి వెళ్తే ఎక్కువ డీహైడ్రేషన్ అంటారండి, లైక్ హీట్ స్ట్రోక్ కూడా అంటారు. వీటి బారిన పడకుండా మనం పిల్లల్ని ఇంట్లోనే పెట్టుకోవడం ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ కన్సర్న్. ఒక ఇంట్లో ఉన్నా కూడా హైడ్రేషన్ అనేది ఇంపార్టెంట్. హైడ్రేషన్ అంటే మనకి నీళ్ళే కాదండి, కొబ్బరి నీళ్ళు కానీ, బటర్ మిల్క్ కానీ, ఫ్రూట్ జ్యూసెస్ కానీ వాళ్ళకి నిత్యం ఇస్తుండడం. ఎందుకంటే పిల్లల్లో ఏంటంటే ఈజీగా హీట్ స్ట్రోక్కి గురవ్వడం, బయట ఆడుకునేటప్పుడు పిల్లలకి ఎక్కువ గురవుతారు పెద్దవాళ్ళకంటే. వాళ్ళకి తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. అదే పురిటి పిల్లల్లో అయితే ఖచ్చితంగా వాళ్ళకి మిల్క్ అనేది 2nd అవర్లీ కానీ 3rd అవర్లీ కానీ ఒకసారి బ్రెస్ట్ మిల్క్ అనేది మనకి ఆపకుండా ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఒకవేళ బ్రెస్ట్ మిల్క్ అనేది రాకపోతే తగిన డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వారికి కావాల్సిన ఫార్మా మిల్క్ కానీ ఏది వాడాలో తగిన సూచనల ద్వారా, డాక్టర్ల సూచన ద్వారా మీరు పురిటి పిల్లలు, నెలలో పిల్లలకు కూడా బ్రెస్ట్ మిల్క్ అనేది 2 గంటలకు ఒకసారి ఇస్తే వాళ్ళు డీహైడ్రేషన్ బారిన పడకుండా ఈ సమ్మర్లో మనం మన పిల్లల్ని కాపాడుకోగలిగిన వాళ్ళం అవుతాం. ఈ మెగా క్యాంప్లో ఆల్రెడీ మాకు ఓపీ బాగానే వస్తుంది. దాంట్లో ఆడవాళ్ళకి సంబంధించిన సమస్యలు చాలా ఉన్నాయి. బికాజ్ ఎనీమియా బారిన అంటే రక్తహీనత బారిన చాలామంది ఉన్నారు నేను చూసిన వాళ్ళలో. సో ఐ వాంట్ టు గివ్ అవేర్నెస్ అబౌట్ దిస్ ఎనీమియా. ఈ ఆడవాళ్ళలో ఏంటంటే
పుట్టినప్పటి నుంచి అంటే చిన్నపిల్లల నుంచి సరైన ఫుడ్ లేకపోవడం వల్ల అంటే ఏ ఫుడ్ తీసుకోవాలి, మంచి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలి అన్న అవగాహన లేకపోవడం వల్ల కానీ, తర్వాత డెలివరీ అయిన తర్వాత బ్లడ్ లాస్ వల్ల కానీ, తర్వాత మెన్స్ట్రేటింగ్ అంటే నెలసరి వచ్చినప్పుడు అప్పుడు ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం వల్ల కానీ చాలామంది రక్తహీనత బారిన పడుతున్నారు. వీళ్ళకి ఏంటంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అన్న అవగాహన మేము ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే ఫ్రీ మెడికేషన్ అండ్ ఫ్రీ బ్లడ్ టెస్ట్లు కూడా మేము ఇక్కడ సర్వీసెస్ అందిస్తున్నాము. ఐ హోప్ పాల్కోడేరు వాళ్ళందరూ మా సర్వీసెస్ని తీసుకొని మా హాస్పిటల్కి హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. జిల్లాలో గ్యాస్ డెలివరీ బాయ్స్ పై వేధింపులు ఆపకపోతే సమ్మె చేయడానికి వెనకాడమని పశ్చిమ గోదావరి జిల్లా గ్యాస్ డెలివరీ బాయ్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి బి వాసుదేవరావు హెచ్చరించారు. గురువారం భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ హాల్లో పశ్చిమ గోదావరి జిల్లా గ్యాస్ డెలివరీ బాయ్స్ ప్రథమ మహాసభ వై వెంకటేశ్వర అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వాసుదేవరావు మాట్లాడుతూ గ్యాస్ డెలివరీ బాయ్స్ కు కనీస వేతనాలు అమలు చేయడం లేదన్నారు. ఇటీవల గ్యాస్ డెలివరీ బాయ్స్ పై అధికారులు డీలర్స్ వేధింపులు పెరిగాయని, వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. గ్యాస్ డెలివరీ డీలర్స్ వాహనాలు పెట్రోల్ డీజిల్ సమకూర్చడం లేదని కార్మికులు ఎలా తట్టుకోగలరని ప్రశ్నించారు. డెలివరీ బాయ్స్ కిలోమీటర్ల దూరం సిలిండర్లు తెచ్చి వినియోగదారులకు అందిస్తున్నారని, కనీస ఛార్జీలు కూడా ఇవ్వట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు కలుగజేసుకుని కనీస వేతనాలు 26,000 అమలు జరిగేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సిఐటియు జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలు తొంగలో తొక్కుతోందని విమర్శించారు. అనంతరం నూతన కమిటీ ఎన్నికైందని, పశ్చిమ గోదావరి జిల్లా డెలివరీ బాయ్స్ కార్మికుల యూనియన్ జిల్లా అధ్యక్షులుగా వై వెంకటేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శిగా బి వాసుదేవరావు, ఉపాధ్యక్షులుగా సీతారామయ్య, సనపల శ్రీనివాస్, సహాయ కార్యదర్శిగా సత్యనారాయణరాజు, చిన్నాతో పాటు 14 మందితో కమిటీ ఏర్పడింది. మహాసభ జరుపుకుంటున్నాం. ఈ రోజున ఏ చట్టాలు అమలు జరగడానికి కార్మికులు ఎవరంటే గ్యాస్ డెలివరీ బాయ్స్. కనీస వేతనాలు అమలు జరగట్లేదు, పిఎఫ్ఈఎస్ఏ అమలు జరగట్లేదు, కనీసం ప్రమాదం జరిగితే బీమా సౌకర్యం లేదు, డీలర్స్ కనీసం ప్రాథమిక వైద్య లిస్ట్ కూడా ఏర్పాటు చేయట్లేదు. ఇలాంటి సమయంలో గ్యాస్ కార్మికులపై వేధింపులు కూడా పెరిగాయి. ప్రభుత్వం గ్యాస్ కార్మికులకి కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయవలసి ఉన్నప్పటికీ జిల్లాధికారులు, లేబర్ అధికారులు ఎక్కడ కూడా పట్టించుకోవట్లేదు. ఇవాళ కస్టమర్స్ ఎవరైనా సర్వీసులు బాగున్నాయని ఆలోచించి 20,000-30,000 డబ్బులు ఇస్తే దీన్ని ఒక అవినీతి పరులుగా చిత్రీకరించే పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని సిఐటి తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇవాళ గ్యాస్ డెలివరీ బాయ్స్ కి కనీస వేతనం అమలు చేయాలని సిఐటి డిమాండ్ చేస్తుంది. ఒక సిలిండర్ కి కంపెనీ 65 రూపాయలు కమిషన్ ఇస్తుంటే గ్యాస్ డెలివరీ బాయ్ కేవలం 5,000 రూపాయలు చెల్లించి గ్యాస్ ఏజెన్సీలు చేరుకుంటున్నాయి. ఇది కరెక్ట్ పద్ధతి కావాలని అడుగుతున్నాం. ఈ రోజున జిల్లాలో పెద్ద ఎత్తున ర్యాలీ జరిపి జిల్లా జాయింట్ కలెక్టర్ కూడా వెనుకబడి ఇవ్వదలుచుకున్నాం. ఎంఆర్ఓలు కూడా స్థానికంగా సమావేశాలు ఏర్పాటు చేసి కనీస వేతనాలకు చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం. అందుకే రానున్న రోజుల్లో గ్యాస్ డెలివరీ బాయ్ అత్యంత దగ్గరగా ప్రజలకి సేవలు అందిస్తున్నటువంటి గ్యాస్ డెలివరీ బాయ్ ఈవేళ గ్యాస్ మెకానిక్ లేరు, ఏజెన్సీ దగ్గర మెకానిక్ పెట్టట్లేదు. గ్యాస్ డెలివరీ బాయ్స్ ప్రమాదాన్ని కూడా చేస్తున్నారు. సరిపోతే కనీసం ఒక్క రూపాయి సందర్భం చూస్తున్నాం. అందుకే రానున్న రోజుల్లో జిల్లాగా గ్యాస్ కార్మికులంతా కూడా ఐక్యంగా సంఘంగా ఉండి జీతాల కోసం, పిఎఫ్ఈఎస్ఐ కోసం, గ్రాట్యుటీ కోసం, కార్మిక సంఘాల అమలు కోసం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడం కోసం ఈ మహాసభ ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రానున్న రోజుల్లో గ్యాస్ కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోకపోతే ఆందోళన పోరాటాలు చేస్తాం. దానికి కేవలం ప్రభుత్వ అధికారులు బాధ్యత వహించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్లాస్టిక్ ను నిషేధిస్తే మన ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్లేనని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజర్ నిర్మలా జ్యోతి అన్నారు. భీమవరం పురపాలక సంఘం శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గురువారం యూనియన్ బ్యాంక్ లో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్సీసీ మేజర్ డాక్టర్ వీరయ్య మాట్లాడుతూ మన ఆరోగ్యాలను మనమే పరిరక్షించుకోవాలంటే ఆరోగ్య సూత్రాలను పాటించాలని, ప్లాస్టిక్ నిషేధంపై ప్రభుత్వాలు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. న్యాయవాదులు ఉండపల్లి రమేష్ నాయుడు, షేక్ రోషన్ మాట్లాడుతూ నేడు ప్లాస్టిక్ మహమ్మారితో క్యాన్సర్ వ్యాధి వస్తుందని చెబుతున్నా
అదే వాడటం నిర్లక్ష్య ధోరణిగా ఉందని, అందరూ క్షేమంగా ఉండాలంటే ప్లాస్టిక్ ను నిషేధించాలని అన్నారు. అనంతరం వినియోగదారులకు అవగాహన కల్పించి ఉచితంగా గుడ్డ సంచులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ సిహెచ్ వెంకటేశ్వరరావు, చెరుకువాడ రంగసాయి, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రభుత్వం వారు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశం మేరకు మనం ఈరోజు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం మా బ్యాంకులో నిర్వహించినందుకు రంగసాయి గారికి ఈ పర్యావరణ పరిరక్షణ కోసం మనం ఉపయోగించేటటువంటి ప్లాస్టిక్ మనకే కాకుండా మిగిలిన అన్నిటికీ కూడా హాని కలుగజేస్తుంది. వాటర్ పొల్యూట్ అవుతుంది, ఎయిర్ పొల్యూట్ అవుతుంది దీనివల్ల. అందువల్ల మనం పెంచే గాలి, తాగే వాటర్లోని కూడా మనకు హానికరమైనటువంటి మనం తీసుకోవడం వల్ల ఆరోగ్యాన్ని దెబ్బతింటాం, క్యాన్సర్లు రావడం ఇలాంటి విషయాలు జరుగుతున్నాయి. కాబట్టి మన భావితరాలకి మనం ఒక సురక్షితమైన భూమిని అందించడం కోసం ఈ కార్యక్రమంలో మనం ఈ ప్లాస్టిక్ని మనం నిరోధించి మనం వాడకుండా ఇతరులు వాడకుండా చేయడం కోసం మనం దానికి రీప్లేస్మెంట్గా మనం క్లాత్ బ్యాగ్స్ని ఉపయోగించడం మనం అందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకొని ఈ కార్యక్రమాన్ని మనగా సొంతంగా వాలంటీర్గా మనం చేస్తేనే మన నెక్స్ట్ భావితరాలకి మనం మంచి సురక్షితమైనటువంటి భూమిని మనం అందించడానికి ఉపయోగపడుతుంది. ప్రపంచంలో కాలుష్యరహిత జీవన విధానం ఉండాలనే ఆలోచనతో మన దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రధాని మోడీ గారు, అదేవిధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఆదేశాల ప్రకారం మన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గారు మన జిల్లాలో ప్లాస్టిక్ రహిత మన సమాజం ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ కూడా ప్లాస్టిక్ని నివారించండి, గుడ్డ సంచులు వాడండి, కాగితం సంచులు వాడండి అని చెప్తున్నారు. కాబట్టి పర్యావరణ పరిరక్షణ అదేవిధంగా మానవ జీవితంలో భవిష్యత్ తరాల వారికి ఆరోగ్యంగా ఉండాలన్నా మరి జీవన విధానం సరళంగా ఉండాలన్నా ఈ ప్లాస్టిక్ని నివారించాలనే ఉద్దేశంతో ఇవాళ మన విజ్ఞానవేత్త ఆధ్వర్యంలో యూనియన్ బ్యాంక్ జనరల్ మేనేజర్ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతున్నాం. ఇక్కడ వచ్చేటువంటి కస్టమర్లు కానీ అదేవిధంగా భీమవరం ప్రజలు కానీ ఈ ప్లాస్టిక్ నివారించి గుడ్డ సంచులు వాడండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గురించి ప్లాస్టిక్ అన్ని రకాలుగా కూడా పర్యావరణానికే కాదు మానవ జాతికి ఎంతో హానికరమైంది. దీన్ని ప్రభుత్వం ఈ స్వచ్ఛందంగా ప్లాస్టిక్ నివారణ చేయటం అనేది చాలా మంచి విషయం. అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఈ ప్లాస్టిక్ అసలు ప్రొడక్ట్నే బ్యాన్ చేసి ప్రభుత్వం అనుమతి లేకుండా చేస్తే ఇంకా మంచి ఫలితం ఉంటుందని. ప్లాస్టిక్ని వాడకం మానేయాలని చెప్పేసి మరి ప్రత్యేకించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సంపూర్ణమైన ఉద్యమం చేస్తున్నారు. భీమవరంలో మరి 60% సక్సెస్ అయిందని చెప్పుకున్నాం. చాలా వరకు ఇక్కడ షాప్ వాళ్ళు, ఛాంబర్ వాళ్ళు వీళ్ళంతా కూడా చదువుతున్నారు. ముఖ్యంగా బ్యాంక్స్ వాళ్ళు కూడా కస్టమర్స్కి దీని మీద అవగాహన కల్పించి వచ్చే కస్టమర్స్ని ఇది ఇలాగ చేయాలి, మీరు మరి గుడ్డ సంచులను వాడండి, ప్లాస్టిక్ సంచులను మానమని చెప్పేసి చెప్తున్నారు. మరి నిజంగా జిల్లా కలెక్టర్ గారు దీని మీద రోజు 1 అవర్ ఆవిడ ప్రత్యేకించి కార్యక్రమం చేస్తున్నారు. ప్రజలారా అర్థం చేసుకోండి. అగ్రికల్చర్, హార్టికల్చర్లో టెక్నాలజీ సహాయంతో ఎటువంటి పురుగు మందులు వాడకుండా చేయగలిగితే రైతు మంచి లాభాలు పొందవచ్చని, ఆరోగ్యవంతమైన ఫలాలు సొసైటీకి అందించవచ్చని ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, ఇంజనీరింగ్ కెమిస్ట్రీ హెడ్ డాక్టర్ పి భవానీ పేర్కొన్నారు. కళాశాల ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థులు మోగులులో డాక్టర్ జగపతిరాజు హార్టికల్చర్, వరి సాగు రెండూ ఏకకాలంలో చేస్తున్న తీరును విద్యార్థులు స్వయంగా పరిశీలించేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా డాక్టర్ జగపతిరాజు మాట్లాడుతూ విద్యార్థులు తమ తల్లిదండ్రులను కూడా వ్యవసాయం లాభసాటిగా ఉండే విధంగా ప్రోత్సహిస్తే మంచి ఫలితాలు పొందవచ్చని సూచించారు. పురుగు మందులు, అవశేషాలు లేని హార్టికల్చర్ సాగు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. క్షేత్ర పరిశీలనలో సివిల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ డాక్టర్ బిఆర్ ఫణికుమార్, పి రమేష్ రాజుతో పాటు విద్యార్థులు పెద్ద సంఖ్యలో క్షేత్ర సందర్శన చేశారు. అగ్రికల్చర్ ఆఫీసర్ గారిని కలవటం జరిగింది. సో ఆయన ఇంటెన్షన్ కూడా ఏంటంటే మన ఏరియాలో మన బండ్స్ కనుక వైడెన్ చేసి దాంట్లో హార్టికల్చర్ కనుక పండిస్తే చాలా బాగుంటుందని అన్నారు. జనరల్గా అందరికీ ఏ అపోహ ఉంటుందంటే గట్లు కనుక వైడెన్ చేస్తే ఎలకల ప్రాబ్లం ఉంటుంది అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఏ ఎలక ప్రాబ్లం లేదు. దానికి కూడా ఆయన సైంటిఫిక్గా చెప్పింది, ఎక్కడైతే మనుషులు తిరుగుతారో ఆ మనుషులు తిరిగి చోట ఎలకలు రావడం కూడా జరగదని చెప్పారు. సేమ్ అదే ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఇక్కడ వ్యవసాయం వరి ఎలాగ పండిస్తున్నానో ఈ పప్పాయి కూడా అలాగే పండిస్తున్నాను. ఫ్యూచర్లో కూడా ఇంకా హార్టికల్చర్ కింద కన్వర్ట్ అవుదామని చూస్తున్నాను. ఇది కనుక సక్సెస్ అయితే ప్రస్తుత వ్యవసాయ రంగం చూసుకుంటే కనుక మ్యాక్సిమం అంతా కూడా పెస్టిసైడ్స్ మీద అలాగే ఫెర్టిలైజర్స్ అనే కెమికల్ విధానంలోనే మార్పు చెందిపోయి ఉంది.
దాంట్లో ఉండే ఇబ్బందుల్ని గ్రహించి సైంటిస్టులందరూ కూడా తిరిగి ఆరోగ్యకరమైన వ్యవసాయ విధానాన్ని పాటిస్తే గనక బాగుంటుంది అని అవేర్నెస్ తీసుకురావడము, అందులో ఉత్సాహవంతులైన వాళ్ళందరికీ కూడా ఎంకరేజ్మెంట్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. అటువంటి విధానంలో మా డైరెక్టర్ గారు ఆదర్శంగా ఉండి ఇక్కడ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. దాన్ని ఫస్ట్ ఇయర్ లెవెల్లోనే స్టూడెంట్స్ కనుక వచ్చి ఒకసారి విజిట్ చేస్తే కనుక నెక్స్ట్ వాళ్ళు డెవలప్ చేసే టెక్నాలజీలో ఎటువంటి మార్పులు తీసుకురావాలి అనే దానికి ఎక్స్పీరియన్స్ హెల్ప్ అవుతుంది. అలాగే ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఫైండింగ్ చేస్తారనే ఉద్దేశంతో ఈ ట్రిప్ని అరేంజ్ చేసుకున్నాము. మన సొసైటీలో చూసుకుంటే ఓన్లీ ఏఐ టెక్నాలజీస్ ఇలాంటివన్నీ ఎక్కువైపోతున్నాయి. ప్లస్ దానివల్ల మనకి న్యాచురాలిటీ, మన బాడీలో న్యాచురాలిటీ తగ్గిపోతుంది, ఆర్టిఫిషియాలిటీ అంటే ఎక్కువైపోతుంది. కాబట్టి వాటిని ఇలా న్యాచురల్గా పండించి వాటిని తగ్గించవచ్చు, మనం కూడా ఆరోగ్యంగా ఉండొచ్చు. ఎందుకంటే సార్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడూ లేదు. సో ఇలా ఫ్రెండ్స్తో ఇలా ఫ్యామిలీ విజిట్ చేయడం చాలా బాగుంది. ఇలాగా ఇంకా చాలా మళ్ళీ రావాలనుకుంటున్నాం. వీక్లీ కుదరదు కాబట్టి అట్లీస్ట్ మంత్లీ వన్స్ అయినా ఇలా రావాలని కోరుకుంటున్నాం. సిఆర్గా ఉన్నాం ఎందుకు అని ఒక్కొక్కసారి బాధపడతాం, కానీ ఇప్పుడు ఇలా రాగానే కొంచెం కాదు చాలా హ్యాపీగా ఉంది మా అందరికీ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.